బిచ్చగాడికి 3 మేడలు, కారు, వడ్డీ వ్యాపారం. షాక్ అయిన అధికారులు. అతడికి 3 మేడలున్నాయి. వడ్డీ వ్యాపారం చేస్తాడు. ఓ షిఫ్ట్ డిజైర్ కారు కూడా ఉంది. దానికి డ్రైవర్ ఉన్నాడు. ఆ డ్రైవర్కు నెలకు 12,000 జీతం. ఇదంతా విని అతడేదో బిజినెస్ మ్యాన్ లేకపోతే వడ్డీ వ్యాపారం అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇతడొక బెగ్గర్. ఇప్పుడు ఆ బిచ్చగాడి రాయల్ లైఫ్ చూసి పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసులే ముక్కును వేలేసుకుంటున్నారు. అంతేకాకుండా అతడికున్న ఇంకా ఆస్తులను వెలికి తీస్తున్నారు. ఇక ఈ వార్త తెలిసిన తర్వాత మధ్యప్రదేశ్లో ఇంధౌర్లో సరాఫా బజార్లో ఈ బిచ్చగాడికి డబ్బులు దానం చేసిన వాళ్ళందరూ నోళ్ళెళ్ళబెడుతున్నారు. దీంతో బిచ్చగాడు మంగీలాల్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఇంతకీ కళ్ళు బయలు కమ్మిన ఆస్తుల చిట్టాకు అధిపతి అయిన బిచ్చగాడు మంగీలాల్ వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకున్నాడు? చక్రాల బండిపై అయ్యా ధర్మం బాబు అంటూ అడుక్కుంటున్న మంగీలాల్ను కోటీశ్వరుని చేసిన భిక్షాటన గురించి తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. బిచ్చగాడు సినిమాలో ఉన్న ట్విస్ట్ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అందుకే ఆ సినిమా బిచ్చగాడి సెంటిమెంట్తో బ్లాక్ బ్లాస్టర్ అయింది. రియల్గానే మన చుట్టూ చేతిలో బొచ్చె పట్టుకొని అయ్యా ధర్మం చేయండి బాబు అంటూ దీనంగా అడిగే బిచ్చగాళ్ళలో చాలామంది కోటీశ్వరులున్నారంటే నమ్ముతారా? జాలిపడి దానం చేసే ఆ బిచ్చగాడు మీకంటే పెద్ద కోటీశ్వరుడైతే అతనికి మేడలు, సొంత కారు, వ్యాపారం ఉందని తెలిస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. అయితే ఇదంతా వినటానికి సినిమా కథలా ఉన్నా మధ్యప్రదేశ్లోని ఇందౌర్లో ఈ రియల్ ఘటనే వెలుగు చూసింది. దీంతో ఆ బిచ్చగాడు ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాడు. అతడి ఆస్తుల చిట్టాను చూసి ముక్కును వేలేసుకుంటున్నారు. అధికారులే నివ్వరపోతున్నారు. ఇక అతడి పేరే మంగీలాల్. అయితే ఇతడు సాదాసీదా బిచ్చగాడు కాదు. అక్షరాల ఓ వ్యాపార సామ్రాజ్యాన్ని నడుపుతున్నాడు. ఇందౌర్ నగరంలోనే అతనికి 3 పక్కా ఇళ్లున్నాయి. ఒకటి 3 అంతస్తుల భవనం, మరొకటి 600 చదరపు అడుగుల ఇల్లు, ఇంకొకటి రెడ్ క్రాస్ సొసైటీ నుంచి ఉచితంగా పొందిన 1 BHK ప్లాట్. అతను భిక్షాటన చేసే సరాఫా బజార్లోని బంగారం వ్యాపారులకే వారం రోజువారీ వడ్డీలకు అప్పులు ఇస్తుంటాడు. అయితే దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరంగా పేరుగాంచిన ఇందౌర్ను బిచ్చగాళ్లు లేని నగరంగా మార్చేందుకు అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నగరంలోని ప్రఖ్యాత సరాఫా బజార్లో చక్రాల బండిపై భిక్షాటన చేస్తున్న మంగీలాల్ అనే వికలాంగ బిచ్చగాడిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా ఈ దిమ్మ తిరిగే నిజాలు బయటపడ్డాయి. అతడి ఆస్తుల చిట్టా చూసి అధికారులే కళ్ళు బయర్లు కమ్మాయి. చక్రాల బండిపై ధీనంగా సరాఫా బజార్లో భిక్షాటన చేసే మంగీలాల్ చేతిలో బొచ్చె ఉన్నంతసేపు బిచ్చగాడు. ఆ తర్వాత అతడిది అంతా రాయల్ లైఫ్. సఫారా బజార్ దాటగానే అతడి కోసం షిఫ్ట్ డిజైర్ కారు విత్ డ్రైవర్తో సిద్ధంగా ఉంటుంది. ఆ కారులోనే ఇంటికి వెళ్తాడు. ఆ కారులోనే తిరుగుతూ సొంత పనులు, వడ్డీ వ్యాపారం చేస్తాడు. అందుకు డ్రైవర్కు నెలకు 12,000 రూపాయల జీతం ఇస్తున్నాడు మంగీలాల్. అంతేకాదు మంగీలాల్కు 3 ఆటోలు కూడా ఉన్నాయి. వాటిని సిటీలో అద్దెకి ఇచ్చాడు. దాని ద్వారా ప్రతి నెల ఎక్స్ట్రా ఆదాయం వస్తుంది. అయితే ఎంత ఆస్తి ఉన్నా, ఆదాయం వస్తున్నా భిక్షాటన మాత్రం మానని మంగీలాల్ క్రమం తప్పకుండా ఉద్యోగం చేస్తున్నట్లుగానే రోజు భిక్షాటన చేస్తాడు. మినిమం 500 రూపాయలు భిక్షాటన చేసిన తర్వాతే ఇంటికి వెళ్తాడు. ఇక భిక్షాటన తర్వాత అదేవిధంగా అద్దె ఆదాయాన్ని అతడు భిక్షాటన చేస్తున్న సరాఫా బజార్లోనే బంగారం వ్యాపారస్తులకు వడ్డీకిస్తాడు. దీంతో విచారణలో అతని ఆస్తుల చిట్టా చూసి షాక్ అయ్యామని, అతనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని రెస్క్యూ టీం నోడల్ ఆఫీసర్ దినేష్ మిశ్రా అన్నారు. అయితే బిచ్చగాళ్లు లేని ఇందౌర్ క్యాంపెయిన్లో భాగంగా ఇప్పటి వరకు 6,500 మంది బిచ్చగాళ్లను గుర్తించి వారిలో చాలామందికి పునరావాసం కల్పించారు. 172 మంది పిల్లలను పాఠశాలలో చేర్పించారు. మంగీలాల్ వంటి వారి వల్ల నిజంగా సహాయం అవసరమైన వారికి అన్యాయం జరుగుతోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే బిచ్చగాళ్లలో చాలామంది కోటీశ్వరులు ఉన్నారన్న విషయం గతంలో హైదరాబాద్ GHMC పరిధిలో అధికారులు చేపట్టిన బెగ్గర్ ఫ్రీ హైదరాబాద్ డ్రైవ్లోనే నిరూపితమైంది.